మంత్రి నారా లోకేష్ సిడ్నీ చేరుకున్నారు. లోకేష్ కు టీడీపీ ఆస్ట్రేలియా బృందం ఘన స్వాగతం పలికింది. అందరినీ లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. అందరితో ఫోటోలు కూడా దిగారు. టీడీపీ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఏంటి లోకేష్ పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్? గుడ్ మార్నింగ్ సతీష్. మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఈ రోజు ఆస్ట్రేలియాకి అయితే చేరుకున్నారు. అక్కడ ప్రధానంగా ప్రవాస ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అయితే భాగస్వామ్య సదస్సులు ఏర్పాటు వచ్చే నెలలో నవంబర్ 14-15 తేదీల్లో అయితే భాగస్వామ్య సదస్సులు పెట్టుబడులు పెట్టేందుకైతే విశాఖ వేదిక కానుంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో పలు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకొచ్చాయి. ఇందులో ప్రధానంగా గూగుల్ గానీ లేదంటే విశాఖలో ప్రధానంగా చూసుకున్నట్టయితే డేటా సెంటర్లు, అందులో అంతేకాకుండా మనకి ఆర్సీఎల్ఆర్ మిత్తల్ లేదంటే ఇంకొకటి మనకి చూసుకున్నట్లయితే ఉక్కు కర్మాగారాలు, ఇలాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అటు చిత్తూరు నుంచి ఇటు వైజాగ్ వరకు కూడా పలు పరిశ్రమలు అయితే పెట్టేందుకైతే ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అయితే అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండియాలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకైతే ముందుకు రావాలంటూ కూడా ఆ భాగస్వామ్య సదస్సులు ఆస్ట్రేలియాలో అందులో సిడ్నీ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సదస్సుల్లో కూడా పాల్గొంటారు. తర్వాత మెల్బోర్న్ లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొంటారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్య ఏదైతే ఉందో విద్య మీద కూడా అధ్యయనం చేస్తారు. మన రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి మరింత మెరుగు అవకాశాలు చెందేలాగా అక్కడ విద్యకు సంబంధించి ఏ అభివృద్ధి ఉంది, ఎలా ఉంది, దాన్ని మన రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కూడా మంత్రి నారా లోకేష్ అధ్యయనం చేస్తారు. అనంతరం ఆక్వా రైతులు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అది ఆగిపోవడంతో, ప్రధానంగా అమెరికా దేశం లాంటి దేశాలకి ఇంపోర్ట్ ఆగిపోవడంతో దానికి సంబంధించి కూడా ఆక్వా రంగం అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆక్వా రంగం పారిశ్రామికవేత్తలతో కూడా మాట్లాడి ఇక్కడ నుంచి ఆక్వా రంగాన్ని కూడా అభివృద్ధి చెందేలాగా అయితే ఈ సమ్మిట్ లో పాల్గొంటారు మంత్రి నారా లోకేష్. అనంతరం రాష్ట్రంలో మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలాగా అక్కడ ఉన్న వసతులు ఎలా ఉన్నాయి, దేని వల్ల అభివృద్ధి చెందింది అనే దాని మీద కూడా అధ్యయనం చేసి అదే ఇంప్లిమెంటేషన్ ని మన రాష్ట్రంలో కూడా చేసేందుకైతే అక్కడ ఉన్న ప్రవాస ఆంధ్రులతో చర్చించి దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, దీనికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనే దాని మీద కూడా మంత్రి నారా లోకేష్ అయితే అధ్యయనం చేస్తారని చెప్పని కూడా మనకి సమాచారం అందుతుంది. సతీష్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.